అండి, వెల్కమ్ బ్యాక్ టు సామ్లీ స్మైలీ ఛానల్. నేనైతే మన వంటికి చాలా మంచిది, కంటికి మంచిది, జుట్టుకి మంచిది, బ్లడ్ ప్రెషర్కి మంచిది కరివేపాకు పచ్చడి అయితే నిలవ పచ్చడి చేస్తున్నానండి. చూడండి, కరివేపాకు నూనె కూడా వేరుశనగ తీసుకున్నాను. వేరుశనగ నూనెలో కరివేపాకు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి ఇవి మొత్తం నూనెలోనే వేపానండి. మిక్సీ పడుతున్నాను ఇప్పుడు. అలాగే ఇంత చింతపండు కూడా తీసుకున్నాను, అది కూడా వేడి నీళ్ళలో నానబెట్టాను. పిక్కల్లాగా తీసుకొని చక్కగా నానబెట్టి చేస్తున్నాను. చూడండి, మిక్సీ పడుతున్నాను ఇప్పుడైతే. కొంచెం కొంచెం పట్టుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలా చూసుకోండి. ఓకే అండి, మిక్సీ పడుతున్నాను. సౌండ్ అయితే అలాగే కొంచెం బెల్లం కూడా చితక్కొడుతున్నాను. మిక్సీ పడుతున్నాను కదండి, అందుకని సౌండ్ కట్ చేస్తున్నాను. చితక్కొట్టిన బెల్లం అయితే వేసేస్తున్నానండి. సౌండ్ ఆఫ్ చేస్తున్నాను. బెల్లం పెట్టాం కదండి, కొంచెం కొంచెం పట్టుకోవాలి, మొత్తం ఒకసారి పెట్టేయకూడదు. కొంచెం కొంచెం కలిపి ఇది ఇలాగా కలిపేసుకొని మిక్స్ అయిపోవాలి. కల్లుప్పు వేసానండి, సాల్ట్ అస్సలు వేసుకోకూడదు. కల్లుప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. కరివేపాకు పచ్చడి అండి, నిలవ పచ్చడి. ఫ్రెష్ది కోసి అంటే అంతా మిక్స్ అవ్వాలి. కొంచెం కొంచెం పట్టాను కదా, పెద్ద జారే కానీ తిరగదండి, స్టక్ అయిపోతుంది. పొడిది కదా, అసలు నీళ్ళ చుక్క అన్నది వేయలేదు. చింతపండు కూడా జస్ట్ వేడి నీళ్ళ చుక్కలో నానబెట్టాను. పిక్కలన్నీ తీసేసి దీన్ని మంట చేసేసుకుని. ఓకే, చూడండి ప్రాసెస్. బౌల్లో తీసుకుని అయితే చట్నీ అయితే పోపు వేసుకుందామండి. పోపుకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. వేరుశనగ ఆయిల్, పోపు వేసుకుంటే చట్నీ పచ్చడి చాలా బాగుంటుంది, టేస్టీగా. వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. పోపు యాడ్ చేసుకుంటున్నాం. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని పచ్చికారం కూడా యాడ్ చేసుకోవాలండి. నిలవ పచ్చడి, కరివేపాకు నిలవ పచ్చడి చాలా మంచిది, హెల్త్ కనంగా, కంటి కనంగా. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. గాజు సీసాలో పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా పచ్చడి అలాగే ఉంటుందండి. వేడి వేడి రైస్లో వేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. జ్వరంతో ఉన్న వాళ్ళకి, జలుబు చేసిన వాళ్ళకి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుందండి కరివేపాకు పచ్చడి. ట్రై చేయండి ఖచ్చితంగా. ఓకేనా? పచ్చికారం తీస్తున్నప్పుడే ఇదిగోండి, కారం ఆడిచ్చింది అది. ఓకే, కారం ఆడిచ్చింది కూడా వీడియో తీసి పెట్టాను, చూడండి. ఓకేనా? సరిపోతే
ఫుల్గా అయితే ఆయిల్ వేసేసుకుందాం. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫుల్ వీడియో అంతా లేదు కానీ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేపేసుకొని నూనెలోనే వేపాలని కరివేపాకు, సరేనా? అలా చేసుకున్నాక ఇందులో మిక్స్ చేసేసుకుని పెట్టేసుకుంటే పచ్చడి అయితే రెడీ అవుతుంది. వేడి వేడి రైస్లో వేసుకొని నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. దీన్ని అయితే స్టోర్ చేసుకోవడం అయితే గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవాలి. ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ఈ ఆయిల్ కూడా యాడ్ చేసేస్తానండి. ఓకే అండి. వేరుశనగ నూనె అండి, పచ్చడి కమ్మగా ఉంటుంది. మనం ఆవకాయకి గట్ట వాడే వేరుశనగ నూనె ప్యాకెట్. ఓకేనా? ఓకే అండి. బాయ్ అండి.